హాయ్ హెల్దీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. మనం ఈరోజు నీ జాయింట్ పెయిన్ గురించి మాట్లాడదాం. మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, ఏమైనా జబ్బులు ఉంటేనే వస్తాయా లేకపోతే మనకు ఓవర్ వెయిట్ వల్ల కూడా వస్తాయా అనేది మాట్లాడదామండి. మామూలుగా అయితే మోకాళ్ళ నొప్పులు ఇండియాలో అయితే ఎక్కువగా వర్మ్స్ వల్ల వచ్చే అవకాశం ఉంటుందండి. ఎప్పుడైతే కడుపులో నుసి పురుగులు ఉంటాయో వాళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళు కూడా ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మోకాళ్ళ నొప్పులకి డైరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోకుండా చాలామంది ఈ మధ్యకాలంలో మోకాళ్ళ నొప్పులకి ఆపరేషన్ చేయించుకుంటున్నారు. మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకోయిన తర్వాత మళ్ళీ రివర్స్ రావడానికి ఉండదు. కాబట్టి మెయిన్ స్టూల్ ఎగ్జామినేషన్ చేస్తారు, మోషన్ అనేది ఎగ్జామిన్ చేస్తారు, ఏమన్నా కడుపులో నుసి పురుగులు ఉన్నాయా అనేది. కాబట్టి ఆ టెస్ట్ అనేది చేయించుకోవడం, లేకపోతే వర్మ్స్కి మెడిసిన్స్ వాడడం. వర్మ్స్కి మెడిసిన్స్ వాడితే, కడుపులో నుసి పురుగులకి మందులు వాడితే మామూలుగా అయితే అవి ఓన్లీ మత్తు వస్తుంది అంతే, బయటికి వెళ్ళవు మోషన్లో. ఆ మోషన్లో వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ రోజు మీరు లాక్సేటివ్ తీసుకోవాలి. క్యాస్టర్ ఆయిల్ 30 ml మిల్క్లో కలిపి తాగితే మీకు మోషన్ క్లియర్ అయిపోతుంది. ఆ వర్మ్స్ ఏదైతే ఎగ్స్ ఉన్నాయో కడుపులో నుసి పురుగులకి అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. అప్పుడు పేగులు అనేది క్లియర్ అయిపోతే ఆ జాయింట్ పెయిన్స్, ఆస్తమా ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. ఎక్కువగా ఇండియాలో ఇంకొకటి ప్రాబ్లము కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా ఈ మోకాళ్ళ నొప్పులు అనేది ఉంటాయి. ఎక్కువ మోకాళ్ళ నొప్పులు ఎవరికి ఉంటాయంటే, ఎవరికైతే న్యూట్రిషనల్ డెఫిషియన్, ఎవరికైతే బ్లడ్ తక్కువ ఉంటుందో వాళ్ళు కూడా మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. ఆ బ్లడ్ తక్కువ ఉండడం వల్ల బాడీలో వాటర్ రిటెన్షన్ ఎక్కువ కావడం వల్ల ఓవర్ వెయిట్ అనిపిస్తారు. ఓవర్ వెయిట్ కావడంతో ఆ బరువు అంతా మోకాళ్ళ మీద పడుతుంటుంది, దాంతో కూడా మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. కాబట్టి ఎక్కువ కారణాలు వచ్చేసి ఈ ప్రాబ్లమ్స్ వల్లే మోకాళ్ళ నొప్పులు అనేది ఎక్కువగా వస్తాయి. ఇంకా మామూలుగా అయితే విటమిన్ డి అనేది ఎవరు కూడా ఎక్కువగా సప్లిమెంట్ తీసుకోవడం లేదు. విటమిన్ డి రావాలంటే మన బాడీకి ఎండలో 40 minutes నిలబడాలి, 11 నుంచి 3 మధ్యలో 40 నిమిషాలు ఉండాలి. అది మనం బట్టలు అంటే పొట్ట భాగం, వీప్ భాగం మాత్రం ఎక్స్పోజ్ కావాలి సన్కి, అప్పుడే విటమిన్ డి మనకు బాడీలో రెడీ అవుతుంది. కాబట్టి ఇంతవరకు ఈ బిజీ లైఫ్లో చేయాలంటే కష్టం. కాబట్టి వీళ్ళు విటమిన్ డి టెస్ట్ చేయించుకోవాలంటే అనవసరంగా 1800 to 2000 ఖర్చు అవుతుంది. కాబట్టి ఏం చేయాలంటే వీళ్ళు ఎప్పుడు కూడా విటమిన్ డి వేసుకొని వాళ్ళు 4 sachets తెప్పించుకొని వారానికి ఒకటి వాడితే విటమిన్ డి అనేది సరిపోతుంది. ఆ మంత్కి మాత్రమే సరిపోతుంది. నెక్స్ట్ మంత్ నుంచి ఒక శాచెట్ వాడితే మీకు ఈ విటమిన్ డి ప్రాబ్లం అనేది ఉండదు. ఈ విటమిన్ డి ఎందుకు కావాలి అంటే కాల్షియం అబ్జర్వ్ చేయడానికి. ఏదైతే మనం ఫుడ్ ద్వారా కాల్షియం తీసుకుంటామో అది అబ్జర్ప్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి కాల్షియం అబ్జర్వ్ కావాలంటే విటమిన్ డి కావాలి. కాల్షియం మీరు ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వులు తీసుకుంటే మీకు కాల్షియం సప్లిమెంట్ ఉంటుంది. ఇంకా డైలీ ఒక టీ స్పూన్ అంతమైన 2 hours నానబెట్టాలి. చాలామంది వేడి ఉంటుందని చెప్పి తిన్నారు, కాబట్టి 2 hours నానబెడితే ఆ వేడి అనేది ప్రాబ్లం ఉండదు. కాబట్టి నువ్వులు తీసుకుంటే కాల్షియం సప్లిమెంట్. మామూలుగా అయితే లోటస్ సీడ్స్ తీసుకుంటే కూడా డైలీ 7 కాల్షియం సప్లిమెంట్ ఉంటుంది. నేను ప్రెగ్నెంట్ లేడీస్కే, ఎవరికైతే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయో వాళ్ళకి లోటస్ సీడ్స్ ఇవన్నీ కూడా డైట్ పెడితే వాళ్ళు కాల్షియం డెఫిషియన్సీ వాళ్ళ పిల్లలు కూడా రాలేదు. కాబట్టి మీరు కూడా తీసుకోండి. ఇంకా రాగి జావా తీసుకుంటే కూడా దాంట్లో కాల్షియం ఉంటుంది, ఇంకా ఏముంటుంది, ఐరన్ ఉంటుంది. కాబట్టి ఈ డైలీ మీరు రాగి జావ తీసుకుంటే కూడా సరిపోతుంది. ఇంకా చాలామందికి హైపోథైరాయిడిజం ప్రాబ్లం ఉండే వాళ్ళు కూడా జాయింట్ పెయిన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఒకసారి చెక్ చేయించుకోవడం అనేది, థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఇంకా ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చేసి ఇది డీజనరేటివ్ డిసీజ్ అండి. అంటే ఈ కార్టిలేజ్ ఏదైతే లోపల ఉంటుందో ఆ కార్టిలేజ్ అనేది అరిగిపోతూ ఉంటుంది. ఇంకా 2 జాయింట్ మధ్యలో స్పేస్ ఏదైతే ఉంటుందో నడచడానికి ఆ స్పేస్ తగ్గిపోతుంది. అప్పుడు 2 జాయింట్స్ అనేది కలిసి చాలా సివియర్ పెయిన్ ఉంటుంది, క్రాకింగ్ సౌండ్స్ అనేది వస్తాయి. కాబట్టి ఎప్పుడైతే ఆస్టియోఆర్థరైటిస్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి స్టెప్స్ ఎక్కడానికి కష్టంగా ఉంటుంది, చైర్ మీద కూర్చొని లేస్తే నొప్పిగా ఉంటుంది, ఇంకా విపరీతంగా నొప్పి రావడం, స్టిఫ్నెస్ రావడం, ఇంకా క్రాకింగ్ సౌండ్స్ రావడం అనేది జరుగుతుంది.
కాబట్టి వాళ్ళు స్టెప్స్ ఎక్కాలన్నా కిందికి దిగాలన్నా సివియర్గా జాయింట్ పెయిన్స్ ఉంటాయి. ఓవర్ వెయిట్ ఉండే వాళ్ళు కూడా ఈ జాయింట్ పెయిన్స్ ఉంటాయి. ఓవర్ యూజ్ ఎవరైతే మోకాళ్ళు ఎక్కువగా వాడుతుంటారో వాళ్ళు కూడా ఈ ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం మోకాలు తక్కువ యూజ్ చేస్తే మంచిది. ఫుడ్ సప్లిమెంట్ బాగా ఇస్తే ఎంత యూజ్ చేసినా ఏమి ఇబ్బంది ఉండదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రొమాటాయిడ్ ఆర్థరైటిస్. ఎప్పుడైతే జాయింట్స్కి రొమాటాయిడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంటుందో అప్పుడు కూడా స్వెల్లింగ్ అనేది ఉంటుంది. ఇది ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, అంటే మన సెల్ మనకే శత్రువులు అయిపోతాయి. అప్పుడు ఈ జాయింట్స్ స్వెల్లింగ్ అనేది వస్తుంది. కాబట్టి ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో కూడా మోకాలు నొప్పులు అనేది ఎక్కువగా ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఆర్ఐ టెస్ట్ చేయించుకుంటే మీకు రొమాటాయిడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉందా అనేది తెలిసిపోతుంది. కాబట్టి దీంట్లో పెయిన్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది. ఇంకా కొంచెం టచ్ చేసినా విపరీతంగా నొప్పి రావడం, స్లైట్ మూమెంట్తో ఒక్కొక్కరికి తగ్గిపోతుంది, ఒక్కొక్కరికి ఎక్కువ అవుతుంది. ఇంకా రెస్ట్ తీసుకుంటే చాలామందికి తగ్గిపోతుంది, రెస్ట్లో ఉంటే ఎక్కువగా కావడం అనేది జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి ఇంజురీ వలన కూడా ఒక్కొక్కసారి మోకాలు నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మోకాలకి ఇంజురీ అవుతుందో అక్కడ ఉండే టెండాన్స్ ఇవన్నీ కూడా ఇంజూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే బోన్ ఇంజూర్ అవుతుందో అప్పుడు మీరు హోమియోపతి మెడిసిన్ వాడినారనుకోండి, ఈ హోమియోపతి మెడిసిన్స్ మీకు నొప్పిని తగ్గిస్తాయి, ఇంకా బోన్ ఫార్మేషన్ ఫాస్ట్ కావడానికి ఉపయోగపడతాయి, ఇంకా ఏదైతే ఏ జాయింట్ ఇరిగింటుందో అది కలపడానికి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. రూటా, సింఫైటమ్, రస్టాక్స్ అనేది మెడిసిన్స్ బాగా ఉపయోగపడతాయి ఏదైతే ఇంజురీ ఆఫ్ జాయింట్ ఉందో. దీనివల్ల కూడా మీకు మోకాలు నొప్పులు అనేది ఎక్కువగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గౌట్లో కూడా మోకాలు నొప్పులు అనేది చాలా ఎక్కువ ఉంటాయి. గౌట్లో ఎలా కనుక్కోవాలి? యూరిక్ యాసిడ్ డిపాజిట్స్ అనేది జాయింట్స్లో డిపాజిట్ ఉంటుంది. ఇంకా యూరిక్ యాసిడ్ లెవెల్ బ్లడ్లో ఎంత ఉంది అనేది టెస్ట్ చేస్తే మీకు తెలిసిపోతుంది. కాబట్టి యూరిక్ యాసిడ్ లెవెల్ ఎప్పుడైతే డిపాజిట్ ఉంటుందో వీళ్ళకి విపరీతమైన జాయింట్ పెయిన్స్ ఉంటాయి. కదిలించలేరు వీళ్ళు, కదిలిస్తే విపరీతంగా నొప్పి వస్తుంటుంది, ఇంకా క్రాకింగ్ సౌండ్స్ ఉంటుంది. కాబట్టి ఈ గౌట్కి మాత్రం కాల్చికమ్, ఆటమ్నెల్, బెంజోయిక్ యాసిడ్ అని చాలా మంచి మెడిసిన్స్ హోమియోపతిలో చాలా బాగా వర్క్ చేస్తుంది. కాబట్టి ఈ మెడిసిన్స్ యూజ్ చేస్తే కూడా చాలా ఉపయోగం ఉంటుంది. చాలామంది ఏం చేస్తుంటారంటే మోకాలు నొప్పులు ఉన్నాయంటేనే ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం ఇంకా పని చేస్తూ ఉండడం అనేది చేస్తారు. రూపాయి బిళ్ళలు ఎప్పుడైతే వీళ్ళు 1 రూపీ ట్యాబ్లెట్స్ వేసుకుంటారో, మామూలుగా అయితే పెయిన్ కిల్లర్స్ ఉంటాయి అవి, ఈ 1 రూపీ ట్యాబ్లెట్స్ వల్ల వీళ్ళకి అప్పటికిప్పుడే మోకాలు నొప్పులు రిలీఫ్ ఉంటాయి కానీ ఓవర్ యూజ్ అవుతుంది. అప్పుడు ఇంకా ఏమన్నా ఎముకలు అరిగేది ఉంటే ఇంకా ఎక్కువ అరుగుతాయి. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే రెస్ట్ తీసుకోవాలి, రెస్ట్ ఇవ్వాలి బాడీకి. ఇంకా ఎక్కువ యూజ్ చేస్తుంటారు, ఎంత వీలైతే అంత వర్క్ చేద్దామని చెప్పి. కాబట్టి రెస్ట్ ఇస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఆ ట్యాబ్లెట్ 1 రూపీ ట్యాబ్లెట్ ఏదైతే వేసుకుంటారో దాంతో గ్యాస్ ట్రబుల్ వచ్చే అవకాశం ఉంటుంది, గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది, పొట్ట ఉబ్బరం రావడం ఇవన్నీ కూడా ప్రాబ్లం, గ్యాస్ ట్రబుల్ వచ్చే అవకాశం ఉంటుంది, యాసిడిటీ రావడం. ఇంకా కొంతమంది ఎమ్స్లోనని స్టీరాయిడ్స్ అనేది వాడుతుంటారు. స్టీరాయిడ్స్ వెంటనే రిలీఫ్ ఉంటుంది పెయిన్. కాబట్టి ఇది చాలా బాగుంటుంది, ఫాస్ట్గా యాక్షన్ ఉంది కాబట్టి ఇది స్టీరాయిడ్స్ యూజ్ చేయడం మంచిది అనుకుంటుంటారు. ఎప్పుడైతే స్టీరాయిడ్స్ ఓవర్ యూజ్ చేస్తుంటారో, డైలీ యూజ్ చేస్తారో వాళ్ళకి షుగర్ జబ్బు ఫాస్ట్గా వస్తుంది. మొన్ననే ఒక పేషెంట్ వచ్చినారు జాయింట్ పెయిన్స్, మీకు ఖచ్చితంగా షుగర్ వచ్చి ఉంటుందంటే 350 షుగర్ ఆయనకి, యూరిన్లో 3+. కాబట్టి స్టీరాయిడ్ అనేది వాడకూడదు. ఇంకా చాలామంది ఇంజెక్షన్స్ వేయించుకుంటుంటారు, డైక్లో ఇంజెక్షన్, డెక్జోనా ఇంజెక్షన్ వేయించుకుంటుంటారు. ఆ ఇంజెక్షన్ వేయించుకోవడం కరెక్ట్గా వాళ్ళు వేస్తే పర్వాలేదు, కరెక్ట్గా వేయకపోతే అక్కడ అబ్సెస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే చీమగడ్డ ఫామ్ అవుతుందో మళ్ళీ ఇంకొక కాంప్లికేషన్. కాబట్టి మోకాలు నొప్పులు ఏ కారణం వల్ల వచ్చిందో దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఇంకొకటి కారణం వచ్చేసి బర్సైటిస్ అంటాం. బర్సైటిస్ అంటే 2 జాయింట్ మధ్యలో ఒక బ్యాగ్ లాగా కుషన్ లాగా ఉంటుంది, దానికి బర్సా అంటాం. దాంట్లో ప్లస్ ఐనోవెల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది, అంటే ఎక్కువ ఇంజూర్ కాకుండా అదే దానికే స్వెల్లింగ్ వస్తుంది. అప్పుడు ఈ బర్సకే స్వెల్లింగ్ వచ్చిందనుకో అప్పుడు విపరీతంగా జాయింట్ పెయిన్స్ ఉంటాయి. అది ఎంఆర్ఐలో కానీ ఎక్స్రేలో కానీ బయటపడతాయి.
కాబట్టి ఏ ప్రాబ్లం వల్ల వచ్చింది బర్సైటిస్ అంటే అప్పుడు విపరీతమైన కాలు వాపు ఉండడం, విపరీతమైన నొప్పి రావడం, స్లైట్ టచ్ చేస్తే కూడా ఇబ్బంది కావడం అనేది జరుగుతుంది. కాబట్టి బ్రయోనే అనేది మంచి మెడిసిన్ ఉంటుంది. యాపిస్ మెలిఫికా స్టింజింగ్ పెయిన్ ఉంటుంది. ఈ బర్సైటిస్లో లోపల చీమ్ ఉంటే ఎట్లా పెయిన్ ఉంటుందో అట్లా ఉంటుంది. కాబట్టి యాప్సిస్లో ఎలా పెయిన్ ఉంటుందో అలా పెయిన్ ఉంటుంది. కాబట్టి ఈ బర్సైటిస్ ప్రాబ్లంకి మామూలుగా అయితే హోమియోపతి మెడిసిన్స్ చాలా బాగా వర్క్ చేస్తాయి. ఇంకా స్లైట్ టచ్ కూడా విపరీతంగా పెయిన్ వస్తుంటుంది. ఇంకా బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్కి కూడా హోమియోపతి మెడిసిన్ చాలా బాగా వర్క్ చేస్తాయి. ఇంకా ఏమన్నా మీరు ఇంకా హోమియోపతి మెడిసిన్ లేకుండా ఏ మెడిసిన్ లేకుండా ఏమన్నా న్యాచురల్గా తగ్గేది ఏమైనా చెప్పగలుగుతారా అంటే దానిమ్మ జ్యూస్ తీసుకుంటే కూడా మీకు ఈ గుజ్జు అనేది ఏదైతే ఉండదో ఆ గుజ్జు ఫామ్ కావడం అనేది జరుగుతుంది. దానిమ్మ జ్యూస్ మోకాల నొప్పులకి చాలా బాగా వర్క్ చేస్తుంది. నువ్వులు చెప్పినాను మీకు, నువ్వులు తీసుకోవచ్చు. కాబట్టి ఈ ఫుడ్ తీసుకుంటూ కూడా మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంకా ఇన్ఫ్లమేషన్ అంటే వాపు ఎక్కువ ఉంటుంది కాబట్టి బీట్రూట్ జ్యూస్ తీసుకోవచ్చు. బీట్రూట్ జ్యూస్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. మాకు మెడిసిన్స్ వద్దు, ఏ మెడిసిన్స్ వద్దు, మేము న్యాచురల్గా తగ్గించుకోవాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళకి ఇంకా వాయు ముద్ర చేయొచ్చు. వీళ్ళు వాయు ముద్ర చేస్తే కూడా పెయిన్స్ అనేది తగ్గిపోతాయి. ఈ జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తాయంటే మన బాడీలో వాయు అనేది ఇంబ్యాలెన్స్ అయితేనే పెయిన్స్ అనేది కావడం జరుగుతుంది. ఇంకా వీళ్ళు ఎక్కువ నిలబడి నీళ్ళు తాగకుండా కూర్చొని నీళ్ళు తాగితే కూడా బాడీలో వాయు ఫార్మేషన్ అనేది ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ మీరు మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకొని హ్యాపీగా ఉంటారని నేను కోరుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.